అండి అందరికీ ఈరోజు కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు జిల్లాలో ఉన్న మైసూరు ప్యాలెస్కి 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న చాముండేశ్వరి టెంపుల్కు మేము బయలుదేరాము. ఈ చాముండేశ్వరి టెంపుల్ చూద్దాం. ప్రకృతిని చూస్తూ మధ్యలో మేము ఒక హోటల్లో టిఫిన్ చేసామండి. టిఫిన్ చేసి మళ్ళీ బయలుదేరాము. చాముండేశ్వరి ఆలయాన్ని 12వ శతాబ్దంలో హొయసల పాలకులు నిర్మించారని భావిస్తున్నారండి. గోపురాన్ని మాత్రం 17వ శతాబ్దంలో విజయనగర పాలకులు నిర్మించారని చెప్తారు. అంతేకాకుండా మైసూరు మహారాజులే ఇప్పటి వరకు కూడా ఈ ఆలయం యొక్క సంరక్షణ బాధ్యత కానీ, ఈ ఆలయంలో జరిగే అన్ని కార్యక్రమాలకు కానీ ప్రాధాన్యత కానీ ముందుగానే ఉండడం జరుగుతుంది. వీళ్ళే దీని బాగోగులన్నీ చూసుకోవడం కూడా జరుగుతుందండి. பஸ் ஒன்றே இல்லை செப்பல் வாங்கணும். ఆలయంలో దసరా ఉత్సవాలు చాలా బ్రహ్మాండంగా జరుగుతాయండి. ఈ మైసూరు మహారాజుల వంశస్థులే ఆభరణాలు కానీ ఆ ఉత్సవాలు కానీ చాలా ఘనంగా నిర్వహిస్తారనమాట. వీరిలో ముమ్మడి కృష్ణరాజు ఒడియార్ అనే మహారాజు పరమ భక్తుడు అనమాట అమ్మవారికి. ఈ మైసూరు మహారాజులకు కులదేవత కూడా మన అమ్మవారు. నవరత్నాల పేరుతో 9 సార్లు సేవలు చేసేవాడంట ఇతను. నక్షత్రమాలిక అనే ఆభరణాన్ని కూడా చేయించాడంట. చాముండీదేవికి పచ్చలహారం కూడా చేయించాడంట. ఈ పచ్చలహారం ఖరీదు మైసూరు నగరాన్ని 2 సార్లు వేలం వేస్తే ఎంత డబ్బు వస్తుందో అది కూడా సరిపోదంట దాని వాల్యూకి. అంత గొప్పగా వజ్ర వైడూర్యాలతో మరకత మాణిక్యాలతో చేయించాడంట. అంత గొప్పదనమాట వాళ్ళు చేయించిన ఆభరణాలు. ఈ ఆభరణాలు కూడా అన్నీ కూడా వీళ్ళతోనే ఉండిపోయాయి. ఇప్పుడు ఒకటి మాత్రం వాళ్ళు ఇచ్చారు. అది ఉత్సవాల ముందు తీసుకొచ్చి వీళ్ళు చాలా ఘనంగా అన్ని రకాల ఏర్పాట్లను అందిస్తారు. తర్వాత మళ్ళీ వాటిని హ్యాండ్ ఓవర్ చేసుకుంటారనమాట. అయితే దుర్గామాత ఈ కొండపైనే చంపిందని ఒక ప్రతీతి అండి. అందుకే ఈ అమ్మవారిని దుర్గా అని, పార్వతి అని, శక్తి అని అంటారండి. అంతేకాకుండా ఇంకొక ప్రాముఖ్యత ఈ ఆలయానికి ఉందండి. ఈ ఆలయం ఒక ప్రాముఖ్యత ఏంటంటే మొత్తం మనకు 18 శక్తిపీఠాలు ఉన్నాయండి. ఆ 18 శక్తిపీఠాల్లో ఈ చాముండేశ్వరి ఆలయం కూడా ఒక శక్తిపీఠం అండి. ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి మనం ఈ ఆలయం గురించి. దీన్ని నో ప్లాస్టిక్ జోన్గా డిక్లేర్ చేశారండి. ఇక్కడ ఏ విధమైన ప్లాస్టిక్ని యూజ్ చేయరు. ప్రకృతి చాలా రమణీయంగా ఉంటుంది. గోపురాన్ని పరిశీలించండి, ఎంత అందంగా పచ్చని పసుపు ముద్దను చూసినట్టుగా అనిపిస్తుంది. అంత బ్యూటిఫుల్గా ఉందండి. అలాగే చూస్తూ మైమర్చిపోయాను నేను. చాలా జనాలు ఉన్నారు. ఆ జనాలలో వీడియో తీయాలన్నా కూడా నాకు చాలా ఇబ్బందిగా ఉండే. కానీ నా లక్ష్యం అందరం మీకు తెలుసు కదా, ఒకటే లక్ష్యం. ఇంత దూరం రానేళ్ళ వాళ్ళకి నేను నా వంతు సహాయంగా భగవంతుని కృప వల్ల కొంత కాకపోతే కొంతనైనా కూడా ఆ ఆలయాన్ని అమ్మవారి దర్శనం చేయించలేకపోయినా కూడా ఆలయాన్ని చూపించాలనే కోరికతోటి నేను ఇవన్నీ చేస్తున్నానండి. దయచేసి మీరు అందరూ నన్ను ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. ఈ విషయంలో మీరు ప్రోత్సహిస్తే ఇంకా కూడా కష్టపడి నా ఉన్న దినచర్యలో ఇంకా కూడా చేయడానికి. మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్ అండి ఇది. ఆ ఎంట్రన్స్ పక్కన అమ్మవార్లు ఇద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరిని కూడా నేను వీడియో తీసుకున్నాను. ఇక్కడ చాలా అతి కష్టంతో ఏమాత్రం చేయగలిగాను. ఈ పైన కూడా అమ్మవారు కొలువై ఉన్నారండి. చాలా బంగారు తాపడంతో అమ్మవారు కొలువై ఉన్నారు. చాలా బాగుంది. కళ్ళారా దర్శించుకొని అమ్మవారిని దర్శించుకున్నామండి. లోపలికి వెళ్ళి దర్శించుకున్న తర్వాత బయటికి రావడం జరిగింది. బయటికి వచ్చి మళ్ళీ
మనస్ఫూర్తిగా సంతోషంతో అమ్మవారిని కన్నులారా దర్శించుకొని బయటకు వచ్చాక నా మొహంలో ఆనందం చూడండి. ఈ విధంగా నా మిత్రులు ఫొటోస్ తీయడం జరిగింది. నా ఆనందాన్ని చూపించడానికి ఫొటోస్ పెట్టాను. ఈ ఆలయం చుట్టుపక్కల కూడా వీడియో తీస్తున్నాను చూడండి. చుట్టుపక్కల కూడా మీకు అంతా చూసిన అనుభూతి కలగాలని తీస్తున్నాను చూడండి. ఇక్కడ ఒక తల్లి తన కొడుకుతో దీపాలు పెట్టిస్తుందండి. అది ఏ పర్పసో నాకు తెలియదు, కానీ నాకు ఎందుకు ఆసక్తికరంగా ఏదో పర్పస్ లేదా తను పెట్టించదు. ఒక తల్లి అనిపించి తీశాను. దాని గురించి కనుక్కుందాం అనిపించింది కానీ టైం లేదు. మేము ఇంకా చాలా చోట్లకు వెళ్ళాలి కాబట్టి గబగబా బయలుదేరడం జరిగింది. ఇక్కడ అమ్మవారు ధరించిన చీరలని విక్రయం చేస్తున్నారండి. ఈ వెనక వైపు నుంచి అమ్మవారి గోపురం అండి, చక్కగా కనిపిస్తుంది చూడండి. అమ్మవారి రూపాలు అంతస్తుకు ఉన్నాయండి గోపురంలో. మీరు సరిగ్గా గమనించండి. ప్రతి అంతస్తులో అమ్మవారి గోపురాలు ఉన్నాయి. ఆ గోపురాల మధ్యలో అమ్మవారు కొలువై కూర్చొని ఉన్నారు. అమ్మవారు కూర్చున్న ప్రాంతంలో మాత్రం స్పెషల్గా తెలుపు రంగు అనేది అమ్మవారికి వేయడం జరిగింది. చూడండి ఎంత అద్భుతంగా కనిపిస్తుందో. ఇక్కడ ఒక పెద్ద వేప చెట్టు కూడా ఉందండి. ఈ ప్రహారీ కూడా చూడండి, పెద్ద వేప చెట్టు కూడా ఉంది. 2 ఏళ్ల క్రితంతో తెలియదు మనకి. ఈ పెద్దది. ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత మేము వెళ్ళే అప్పుడు ఇక్కడ రాతి స్తంభాలు ఉన్నాయండి, అక్కడ దిగాని. ఇక్కడ మహిషాసురుడు కనబడుతున్నాడు చూడండి. మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.